అనంతపురం జిల్లా గుమ్మఘట్ట మండలం వీరాపురంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటిస్తున్నారు. స్థానిక రైతులతో సీఎం ముఖాముఖిగా మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. భూగర్భ జలాలు ఏమైనా పెరిగాయి మీ దగ్గర? ఇప్పుడు పెరిగినాయి సార్. అక్కడ ఆ ఏరియా అంతా పెరిగింది సార్. బోర్ ఏమైనా వేసావా? లేదు సార్, బోర్ వేయలేదు సార్. బోర్ వేయలేదు సార్. పక్కనే చెరువు ఉంది సార్, మా పొలం పక్కనే. దాంట్లో నీరు స్టోర్ అయింటే దాన్ని అంతా అవును సార్. ఓకే, దీని నుంచి చాలా ఉపయోగం ఉంది సార్. ఇంకా ఎక్కువ మీరు చేస్తే ఇంకా బాగుంటుందని మేము కోరుకుంటున్నాం సార్. మీ ఊర్లో ఎంతమంది ఈ యొక్క పంట సంజీవని కట్టారు, తవ్వారు? దాదాపుగా 60-70 ఫారం పండ్స్ తవ్వారు సార్. ఫామ్ పండ్స్ ఎన్ని? 60-70 తవ్వారు. అవును సార్. ఎన్ని ఎకరాలు మొత్తం ఉంది పొలం రఫ్గా? రఫ్గా అంటే 2000 ఎకరాల పైన ఉంటుంది సార్. 2000 ఎకరాలు ఉంటే కనీసం ఒక 60-70 600 తవ్వాలి. అంటే చాలా మంది కొంత ఉంది సార్ పొలము. 1 ఎకరా 2 ఎకరాల పొలం. ఒక ఎకరా చిన్న దవ్వుకోవచ్చు కదా. దానికోసము కొంచెం రైతులు ముందుకు రావడం లేదు సార్. ముందుకు రాకపోతే ఎట్లా? అంటే నీళ్లు మాత్రం కావాలి. అవును సార్, వాళ్ళకి నీళ్ళు ఏమి కావాలంటే చెప్తే ఇప్పుడు అనుకుంటున్నారు సార్. ఇప్పుడు మేము తవ్వుకుంటే బాగుండేది, మేము స్టార్ట్ చేసినప్పుడు అనుకున్నారు సార్ అంతా. ఇప్పుడు మీకు ఎట్లా బాగుందంటే అందరూ వచ్చి చాలా మంది చూసినారు సార్. సార్ వచ్చినప్పుడు దాదాపుగా 100 మంది దాకా వచ్చారు సార్ రైతులు. ఇప్పుడు బాగా నమ్మారా? ఇప్పుడు అవును సార్, నమ్మారు సార్. నీ పేరేమన్నా? రామాంజలి సార్. రామాంజలి చెప్పింది అర్థమైంది అందరికీ. ఇక్కడుండే వాళ్ళు ఫామ్ పాండ్స్ తవ్విన వాళ్ళు చేలిపైకెత్తండి. పంట సంజీవం చేసిన వాళ్ళు ఓకే దించండి. చేయని వాళ్ళు చేలిపైకెత్తండి. చేయని వాళ్ళు మహానుభావులు మీరే ఎక్కువ ఉన్నారు. కష్టాలు కొని తెచ్చుకుంటున్నాం. నేను చెప్తే మీకు నమ్మకం లేదు, అందువల్ల మీరు తవ్వలేదు. ఇప్పుడు కష్టాలు వచ్చినప్పుడు తీరిగ్గా కూర్చొని బాధపడుతున్నాం. మన మండలం చూస్తే మామూలుగా అయితే ఈ సీజన్లో ఇప్పటికి 169 మిల్లీమీటర్లు అంటే 16.17 సెంటీమీటర్ల వర్షపాతం పడాలి. మీ దగ్గర పడింది చూస్తే 5.7 సెంటీమీటర్లు మాత్రం పడింది. దగ్గర జిల్లాలో అతి తక్కువ వర్షపాతం పడినటువంటి మండలం ఈ గుమ్మగుట్ట మండలం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను. అంత బాధాకరమైన మండలం. థ్యాంక్ యూ అమ్మా. ఇంకొక రైతు వచ్చి మాట్లాడమనండి. తమ్ముడు చెప్పి గట్టిగా మాట్లాడు. నా పేరు తిప్పేశ, రంగచేడు గ్రామము, గుమ్మగట్ట మండలం. సార్ పంట సంజీవన్ పరంగా మా ఊళ్ళో ఫారం పంట కొట్టించినారు. దాని ద్వారా నేను ఫారం పంట కొట్టించుంటే మా పంట ఎండిపోతుంటే రైన్ గన్నుల ద్వారా నీళ్లు సరఫరా ప్రభుత్వం ప్రకటించిన వల్ల నేను పంట సంజీవన్ ద్వారా 2 ఎకరాలకు నీళ్లు తడిపించినాను సార్. మా నాయన చాలా అప్పు చేసింటే పార్శ్వ కొట్టింది సార్ మా నాయనకి. దానివల్ల పెళ్లి చేసినాడు. అప్పు చాలా అవుతుందని నా కష్టాన్ని తగ్గట్టుగా నేనే కష్టపడి ప్రభుత్వ పరంగా ఫారం పండుకి పైపుల కలెక్షన్ తీసుకొని 2 ఎకరాలు తడిపించినా సార్. ఇప్పుడు అది పూర్తి పట్టి బాగానే పచ్చిగా ఉంది సార్. ఇంకొకసారి వర్షం వస్తే పంట చేతికి వస్తుంది సార్. ఇప్పుడు నీకు ఏం చదువుతావు? మనం ఏం చదువుకున్నావా? 10th క్లాస్ చదివినాను సార్. ఫెయిల్ అయినా, పాస్ అయినాను, ఈడిచిపెట్టినాను సార్. నిలిపేశాం. ఊర్లోనే ఉన్నాను సార్. ఇప్పుడు 2 ఎకరాలు నువ్వేమన్నా ఫామ్ పంట తవ్వావా? తోగించినా సార్. నువ్వు తవ్వుకున్నావా? తోగించుకున్నాను సార్. తోగించుకున్నాను సార్. ఓకే. ఎంత సైజ్ ఏంటి మా? 5x5 కొట్టించిన సార్. 5x5 కొట్టించాను. ఇప్పుడు ఈ కుర్రాన్ని చూసారా? గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. 2 ఎకరాల్లో ఫామ్ పంట తవ్వాడు. వాళ్ళ నాయనకి బాగలేకపోయినా ఆయన ఉండి తవ్విచ్చాడు. ఇప్పుడు మేము రెయిన్ గన్ పంపించాం. దీనివల్ల రెయిన్ గన్ స్ప్రింక్లర్ పెట్టుకొని నీళ్లు కొట్టుకున్నాడు. ఈరోజు ధైర్యంగా చెప్పగలుగుతున్నాను, నా పంట కాపాడాను. మామూలుగా అయితే పంట మొత్తం పోయితే మళ్ళీ రోడ్డు మీద పడేవాడిని, కొంతవరకు బాగుపడ్డానని చెప్పే పరిస్థితికి వచ్చాడు. ఇది ఒక ఆదర్శం, ఒక ఉదాహరణ. అలాంటిది అందరూ కూడా చేయాల్సిన అవసరం. థ్యాంక్ యూ. ఎప్పుడన్నా మీ నాన్నగారు నువ్వు గారు అనుకున్నారా ఇలాంటి రెయిన్ గన్ పంపిస్తారని, స్ప్రింక్లర్ పంపిస్తారని? ఇప్పుడు ఊహించారా మీరు? ఊహించాం సార్. ఎట్లా?
నా పంటకి కరువు ఏర్పడింది సార్. ఆ? నా పంటకి కరువు ఏర్పడింది సార్. ఆ. కానీ రెయిన్ గన్ల ద్వారా ఫారం పంట ద్వారా కరువును తరం కొట్టినాను సార్ నేను. సరే కొట్టావు. ఓకే సార్. కరువును చూస్తే నువ్వు భయపడడం లేదు ఇప్పుడు. భయపడతలే సార్. కరువు నిన్ను చూస్తే భయపడాలి. నన్ను చూస్తే భయపడాలి. దానికి కరువుని తరం కొట్టినాను సార్ నేను. తరం కొట్టావు. కరువు. రెయిన్ గన్తో తరం కొట్టావు. తరం కొట్టినాను సార్. చాలా సంతోషం తమ్ముడు, ధైర్యంగా చెప్తున్నావు. ఇదే నేను చెప్పాను, కరువుకు మనం భయపడకూడదు, మనవలు చూస్తే కరువు భయపడాలి. ఆ విధంగా చేసే శక్తి, సామర్థ్యం, తెలివితేటలు మనలో ఉన్నాయి. అది చేస్తే జరుగుతుంది. చాలా సంతోషం తమ్ముడు, థ్యాంక్ యూ. ఇంకొకరు, ఎనీబడి? 1 or 2 ఫార్మర్స్ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్. రైతు రండి. ఇప్పుడు ఒక రైతు వచ్చాడు, ఇక్కడ చేశాడు. ఆ రైతు కూడా మండి 7 ఎకరాలు, 9 ఎకరాలు, 7 ఎకరాలు. సార్ నమస్తే సార్. ముందుకు రా, చెప్పమ్మా. సార్ నా పేరు సంజీవ, మాది దగ్గర బేలోడ్ పెట్టుకో, దగ్గర పెట్టుకొని మీ గట్టిగా మాట్లాడు. సార్ నా పేరు సంజీవ, బేలోడ్ గ్రామం, అది గుమ్మట మండలం సార్. నాకు 3 ఎకరాల 60 సెంట్ల పొలం ఉంది సార్. ఆ 3 ఎకరాల 60 సెంట్ల పొలంలోనే పారం పంట పెట్టుకున్నాను సార్. అయితే మాకు బోర్ లేదు సార్. మా చిన్న బోర్ ఉంది సార్. ఆ బోర్ ద్వారానే నేను 2 ఎకరాలు బాగా నానుకున్నాను సార్. రెయిన్ గన్ ద్వారానే నానుకున్నాను సార్. ఇంకా మిగిలిన 1 ఎకరా? మిగిలిన 1 ఎకరా కొంచెం మా చిన్నానికే నీళ్ళు ఇబ్బంది అవుతుంది, దానికోసమే మా 2 ఎకరాలు బాగా నానుకున్నాను సార్. ఆ ఎకరా కూడా మనం ఏమవుతుంది, మళ్ళీ ఇంకొకసారి వస్తాయి నీళ్ళు ఉంటే చేసుకో, అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా. చేసుకుంటాం సార్. చేసుకోండి. మీ చిన్న వచ్చాడా మీ చిన్న? లేదు సార్, రాలేదు సార్ ఇక్కడ. ఆయన కూడా చెప్పు, సార్. చెప్పి అత్త మొత్తం ఇద్దరు కలిసి చేసుకోండి. నువ్వు రేపు కాబట్టి బోర్ వేసుకుందాం మళ్ళీ. చేసుకుంటాం సార్. ఓకేమ్మా, గుడ్. థ్యాంక్ యూ సార్. నీకు ఎవరు చెప్పారు ఫామ్ పండ్ తోమని? సార్ మామూలుగా మాకు ఇప్పుడు అక్కడ ఊర్లోకి వచ్చిన ఎన్ఆర్జీఎస్ సిబ్బంది చెప్పినారు సార్, ఇట్లా ఫారం పంట పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి పెట్టుకున్నారు సార్. ఇప్పుడు కొంతవరకు మాకైతే ఫారం పంట పెట్టుకోవడం వల్ల మంచి యూజ్ అయింది సార్. అయినా కొంచెం ఈ వర్షాలు రాకపోవడం, దాంట్లో కుంట్లకైతే నీళ్ళు రాలేదు సార్. ఆ నీళ్ళు వచ్చింటే ఇంకా బ్రహ్మాండంగా ఉండేది సార్. ఇప్పుడు కొంత మా ఊర్లో కూడా దాదాపుగా ఒక 96 ఫారం పండ్లు రెడీ పెట్టుకున్నారు సార్. ఈ వర్షాలు వస్తే బ్రహ్మాండంగా ఉంటుంది సార్. నువ్వు అందరికి ఏం చెప్తావు మెసేజ్? అందరికి చెప్పు అటుమలుకొని. ఇప్పుడు ప్రస్తుతానికి నేను 3 ఎకరాల రైతునే ఒక ఫారం పంట పెట్టుకున్నాను. ప్లస్ ఇప్పుడు 3 ఎకరాల రైతే కాకుండా ప్రతి ఒక్క ఎకరా ఉండే ప్రతి ఒక్క రైతు ఫారం పంట పెట్టుకుంటే మన సార్ చంద్రబాబు సారు ప్రతి ఒక్కరికి రెయిన్ గన్ను ఇట్లాంటివన్నీ వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు రైతులందరూ కలిసి ఫారం పంట పెట్టుకోవాలని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నా. చాలా సంతోషమా, థ్యాంక్ యూ తమ్ముడు. ఓకే సార్. థ్యాంక్ యూ. ఇట్రా ఇట్రా, అటు మలుకొని చెప్పు, దగ్గర పెట్టుకొని చెప్పు. హలో, నా పేరు గోవింద్ సార్. గోవిందు చెప్పు, గట్టి చెప్పు, అర్థం వాళ్ళకి చెప్పు. నా పేరు గోవింద్ సార్. నీ అనుభవం ఏంటి చెప్పు. 7 ఎకరాల చిల్లర ఉంది సార్. ఆ 7 ఎకరాల చిల్లరలో వచ్చేసి 2 ఫారం పండ్లు పెట్టుకున్నాం సార్. దాని నుండి ఉపయోగం ఉంది దానికి. ఇప్పుడు చేస్తా ఉన్నాం సార్. ఏం చేసావు ఇప్పుడు? అదే ఒక గన్లో దానికి శనక్కాయ తడుపు చేయడానికి మేలు సార్. నీళ్లు ఎక్కడి నుంచి తెచ్చుకున్నావు? ఆ పక్కన మా వాళ్ళు చుట్టాలు ఉంటే పిలుచుకున్నాం. అక్కడి నుంచి నీళ్లు పైప్ ఎత్తి తెచ్చుకున్నావు? అవును సార్. సారాలు వచ్చిరే, ఉమ్. సారా నుండి మేము చేసి గన్లు చేస్తున్నాం సార్. ఇప్పుడు గోవిందుది ఒక అనుభవం. 7 ఎకరాల చిల్లర అంటే 7.5 ఎకరాల దగ్గర భూమి ఉంది. వేరుశనగ పంటేశాడు, 2 ఫామ్ పాండ్స్ దువ్వాడు. నేను ఇప్పుడే చూసి వచ్చాను. అదే మరిగా 400 నుంచి 500 మీటర్ల కవతల ఊర్లో ఒక ఆయన బోరేశాడు. ఆయన నీళ్లు ఇచ్చాడు. పైపు ద్వారా నీళ్లు తీసుకొచ్చి బోర్లో పెట్టి ఈ యొక్క ఫామ్ పాండ్లో పెట్టి అక్కడ ఆయిల్ ఇంజిన్తో మొత్తం కొట్టిస్తున్నాడు. ఇది కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంది, అంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితం ఉంది. జిల్లాలో రకరకాలుగా జరుగుతున్నాయి. ఇప్పుడు ఉదాహరణకు నేను పంట సంజీవని తవ్వుకోమని ప్రతి ఒక్క పొలంలో ఫామ్ పాండ్ తవ్వుకోమని చెప్పాను. ఆ ఫామ్ పాండ్ తవ్వుకుంటే ఓసారి వర్షాలు బాగా పడితే 3-4 సార్లు ఆ నీళ్లన్నీ భూమిలోకి ఇంకుతాయి. దానివల్ల భూగర్భ జలాలు పెరుగుతాయి. మీ ఊర్లో వర్షపు నీరు మీ ఊర్లోనే భూగర్భ జలాలుగా ఉంటాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళా ఉపయోగించుకునే పరిస్థితి వస్తుంది. అదే మరిగా ఈరోజు ఒక పక్క ఈ పని చేయమన్నప్పుడు ఎప్పుడు కూడా అనంతపురం జిల్లా ఇంత మునిపే ఒక తమ్ముడు చెప్పాడు, 18 సంవత్సరాల్లో 14 సంవత్సరాలు పంట పోయింది, కరువు వచ్చింది. ఎప్పుడన్నా పంట వస్తే అదొక పండుగ, మిగిలినప్పుడంతా కూడా పెట్టుబడి పెట్టడం, ఆశపడడం, మళ్ళా నిరాశతో నిస్పృహలతో జీవితాన్ని కొనసాగించే పరిస్థితి వచ్చింది. నేను అనంతపురంలో
నేను ఎప్పుడు నాకు ఒక నమ్మకం, అనంతపురం అంటే ప్రత్యేకమైన అభిమానం. దానికి కారణం తెలుగుదేశం పార్టీకి కంచు కోట అనంతపురం జిల్లా. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటి నుంచి కూడా మీరు అంత అభిమానించారు. 14 సీట్లలో 12 సీట్లు గెలిపించారు. మొన్న కూడా 2 పార్లమెంట్ను గెలిపించారు. అదే మరి ఇంకొకసారి చూస్తే నేను ఇక్కడి నుంచే పాదయాత్ర ప్రారంభించాను. మీ కష్టాలన్నీ అధ్యయనం చేశాను. నేను ఒక దృఢ సంకల్పంతో ముందుకు వచ్చాను. గ్రౌండ్ నెట్ ని వేరుశెనగ పరిశోధనా కేంద్రం, ఒక డైరెక్టరేట్ అనంతపూర్లో ఏర్పాటు చేస్తున్నాం. పని ఇప్పటి నుంచే ప్రారంభిస్తుంది. దానిపైన రీసెర్చ్ కూడా చేస్తాం. ఇవన్నీ చూసిన తర్వాత కాంగ్రెస్ హయాంలో మీరు చూశారు, చాలా ఇబ్బందులు ఉండేటివి. కరెంట్ వచ్చేది కాదు, విత్తనాలు ఇచ్చేవాళ్ళు కాదు, ఎరువులు ఇచ్చేవాళ్ళు కాదు, ఎరువుల కోసం పోతే లాఠీ దెబ్బలు, అనేక ఇబ్బందులు పడ్డారు. ఈరోజు నేను చేసిన పని, ఒక శాస్త్రీయంగా వ్యవసాయం చేయాలి, ఒక పద్ధతి ప్రకారం వ్యవసాయం జరగాలి, ఆధునీకరణ రావాలనే ఉద్దేశంతోనే అన్ని విషయాల్లో ఇప్పుడు 7 గంటలంటే కరెంటు టైం చూసుకుంటే కరెంటు వచ్చే విధంగా చేశాను. దానివల్ల కరెంటు కొరత లేదు. ఇంకొక పక్క ఆలోచించాను, ఏదైతే మీరంతా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి విత్తనాలు ఎక్కడా ఇబ్బంది లేకుండాలని కంప్యూటర్లో ఆన్లైన్లో పెట్టి అందరికి విత్తనాలు ఇచ్చాను. ఎక్కడ విత్తనాల కొరత లేకుండా పర్ఫెక్ట్ గా చేయగలిగాం. అది అయిన తర్వాత సాయిల్ టెస్టింగ్ చేశాం, భూసార పరీక్షలు చేశాం, మైక్రో న్యూట్రియంట్స్ జిప్సం కానీ బోరాన్ కానీ ఇవన్నీ కూడా 50% సబ్సిడీకి ఇచ్చాం. ఎరువుల కొరత ఎక్కడా లేదు. అధికార యంత్రాంగాన్ని పెట్టాం. 1000 హెక్టార్లకు ఒక ఆఫీసర్ని మీ పొలానికి పంపిస్తున్నాను. ఎప్పటికప్పుడు అనుసంధానం చేసుకుంటున్నాం. దీనివల్ల కొంత వెసులుబాటు వచ్చింది. ఇవన్నీ కాకుండా శాశ్వతంగా మీ సమస్య పరిష్కారం కావాలంటే నీళ్లు ఇవ్వాలి. హంద్రీ నేవా పైన పూర్తిగా శ్రద్ధ పెట్టాను. ఈ రోజు మీరు చూస్తే మీరందరూ కళ అనుకున్నారు. అలాంటి కళ నిజం చేసి హంద్రీ నేవా ద్వారా అనంతపూర్ని పూర్తిగా సస్యశ్యామలం చేసే బాధ్యత తీసుకున్నాం. ఇప్పుడే బీపీ ప్రాజెక్ట్ చెప్పారు. నేను ఇప్పుడే చెప్పాను, డేటా కూడా మీకు చెప్పాను. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, వీలైతే ఏమాత్రం అనుమానం లేదు, ఏమాత్రం కూడా అనుమానం లేదు. నేను ఒకటే ఆలోచిస్తున్నా, బీపీ ప్రాజెక్టు పూర్తి కావాలి. భైరవాని తిప్ప ఈ ప్రాజెక్టు పూర్తయితే గుమ్మగట్ట మండలం కాస్తో కోస్తో బయటపడే పరిస్థితి వస్తుంది. బయటపడడం కాదు, అన్ని చెరువులకు నీళ్లు ఇస్తాం. అక్కడి నుంచి రివర్ ఏంటి, హగరి, వేదవతి 2 నదులు వస్తాయి, ఎండిపోయినాయి. ఇది జరిగితే ఈ 2 నదుల్లో మళ్లీ మీరు నీళ్లు చూసే పరిస్థితి వస్తుంది. అది కూడా చేస్తాం. అన్ని చెరువులకు నీళ్లు పెడతాం. నేను ఈరోజు ఒక హామీ ఇస్తున్నాను, 12 నెలల్లో రాబోయే సంవత్సరానికి బీపీ ప్రాజెక్టు పూర్తి చేసి చెరువులకు నీళ్లు ఇస్తాను. అవసరమైతే 2-3 సార్లు నేనే వస్తా, డ్రైవ్ చేస్తా, చేయిస్తా. గుమ్మగట్ట మండలాన్ని ఒక మంచి మండలంగా తయారు చేసి మీ కష్టాలు తీర్చే బాధ్యత తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఈరోజు మిమ్మల్ని ఒకటి అడుగుతున్నా, ఒకప్పుడు కాంగ్రెస్ హయాంలో మీరు చూస్తే వ్యవసాయం దివాలా తీసింది, భ్రష్టు పట్టించారు, అసలు పరిపాలన లేకుండా పోయింది. ఎక్కడ చూసినా అవినీతి, ఆశ్రిత పక్షపాతం అన్ని జరిగాయి. ఆ తర్వాత మీరు చూస్తే ఈరోజు రాష్ట్రం 2గా విడిపోయింది. ఆస్తులు మనకు రాలేదు, ఆదాయం లేదు, కష్టాల్లో వచ్చాం, కట్టు బట్టలతో వచ్చాం, అప్పులు నెత్తిన పెట్టుకుని ప్రయాణం కొనసాగించే పరిస్థితికి వచ్చింది. అయినా నేను ఎక్కడా అధైర్యపడడం లేదు, దిగులు పడే సమస్య లేదు. ఆ రోజు మీరు చూస్తే సంక్షేమ కార్యక్రమాలు ఎవ్వరూ ఇవ్వని విధంగా సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాను.
200 రూపాయలు పింఛన్ని 5 రెట్లు పెంచి 1000 రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం ఇది. ఆ రోజు ఒక మాట చెప్పాను, మీ పిల్లలు మిమ్మల్ని చూసుకోలేకపోయినా మీకు అండగా నేనుంటా, నేను అండగా ఉండి పెద్ద కొడుకుగా మీ కుటుంబానికి ఉంటానని ఆ తల్లిదండ్రులు చెప్పా. ఆ మాట నిలబెట్టుకుంటున్నాను. అదే మరి పేదవాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయడం కోసం నేను ఈరోజు చూస్తే ఆహార భద్రత 4 కేజీలు 5 కేజీలు చేశాను. అదే మరిగా సీలింగ్ లేకుండా చేశాను. 20 కేజీల ఆంక్షలుంటే తీసేశాను. ఈరోజు మీ అందరికీ ఎంతమంది ఉంటే అన్ని కేజీలు. అదే మరిగా ఈరోజు ఒక పెద్ద ఎత్తున ఈ పాస్ పెట్టి ఒక్క గింజ కూడా తక్కువ లేకుండా 5 గ్రాములు కూడా తక్కువ లేకుండా బియ్యం ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేశాను. రేపు తొందరలోనే మీరందరూ కూడా ప్రజా సాధికార సర్వే జరుగుతా ఉంది. 50% అయిపోయింది. తొందరలోనే ప్రతి ఒక్క వ్యక్తికి, పేదవాళ్ళకి వ్యవసాయ కూలీలు కానీ, నరేగా కూలీలు కానీ, అసంఘటిత కార్మికులు కానీ అందరికి కూడా ఒక ఇన్సూరెన్స్ తీసుకొస్తున్నాను, బీమా తీసుకొస్తున్నాను. నేను ఒకే దృఢ సంకల్పం తీసుకున్నాను. ఇది ఎడారిగా మారడానికి వీలు లేదు. రాయలసీమని రతనాల సీమ చేస్తాం, అనంతపురిని అగ్రభాగాన పెట్టాలనుకున్నాను. అందుకనే మీరు చూసినప్పుడు ప్రాజెక్టుల దగ్గర నిద్రపోయాను 2 సంవత్సరాలుగా. అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాను. ఎక్కడికెక్కడ అప్రమత్తం చేసి ఈరోజు మీరు చూస్తే హందిరి నీవా పూర్తి చేసే దగ్గరకు వచ్చాం. ఈరోజు ఇక్కడి నుంచి హందిరి నీవా మన జిల్లాలోనే ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి నేరుగా జీడిపల్లికి వస్తుంది. జీడిపల్లి నుంచి నేరుగా గొల్లపల్లికి వెళుతుంది. అక్కడి నుంచి ఒక పక్కన మడకసిరకు వస్తుంది. ఇంకో పక్క కిందికి పోతే చిత్తూరుకి వస్తుంది. అక్కడి నుంచి చిత్తూరు, కుప్పం కూడా వెళ్తుంది. 600 కిలోమీటర్లు ఈ హందిరి నివా నీళ్లు వచ్చే పరిస్థితి వస్తుంది. అదే మరిగా ఈరోజు మీరు చూసినప్పుడు నేను ఇప్పుడే వచ్చినప్పుడు చూశాను. నేను మధ్యాహ్నం బయలుదేరి ఉదయం అంతా అన్ని పనులు చేసి మళ్ళా బయలుదేరి నేరుగా దారంతా కూడా ముందు పిఏబిఆర్ కంటే అవతల మిడ్ పెన్నార్కి వెళ్ళాను. మిడ్ పెన్నార్ చూసిన తర్వాత పెన్నా మీదనే వచ్చి పిఏబిఆర్ చూశాను, జీడిపల్లి చూశాను, పిఏబిఆర్ చూశాను. అక్కడి నుంచి బీపీ ప్రాజెక్టుకి వెళ్ళాను. అక్కడి నుంచి తిరిగి ఇక్కడికి వచ్చాను. నాకు ఒక అవగాహన, ఎక్కడ హందిరి నీవా వస్తా ఉంది, హందిరి నీవా ఎక్కడొచ్చి జీడిపల్లిలో కలుస్తుంది, జీడిపల్లి నుంచి అదే మరి హెచ్ఎల్సీ నుంచి నీళ్లు వచ్చి ఏ విధంగా పిఏబిఆర్కి వస్తున్నాయి, పిఏబిఆర్కి వచ్చిన తర్వాత మిడ్ పెన్నార్కి ఎట్లా పోతున్నాయి, అక్కడి నుంచి నార్త్ కానీ సౌత్ కెనాల్ ద్వారా నీళ్లెట్ట ధర్మవరానికి పోతున్నాయి, తాడిపత్రికి పోతున్నాయి, ఆ తర్వాత చిత్రావతికి ఎట్టబోతున్నాయి. ఇక్కడి నుంచి నేరుగా ఇంకో పక్క చూస్తే జీడిపల్లి నుంచి గొల్లపల్లికి ఎట్టబోతుంది, అక్కడి నుంచి చెర్లోపల్లికి ఎట్టబోతుంది. మారాల ఈ ప్రాజెక్టుని చూసుకొని ఏ విధంగా నీళ్లు పోతున్నాయో చూశాను. ఆడి నుంచి మడకసిర, హిందూపూర్ మడకసిరకి వెళ్తుంది. ఇవన్నిట్లో మిస్ అయిపోయింది. మీ గుమ్మగుట్ట మిస్ అయిపోయింది, పేరూరు ఏరియా మిస్ అయిపోయింది. నేను జిల్లాని సస్యశ్యామలం చేయడం కోసం బీపీ ప్రాజెక్ట్ ని 12 నెలల్లో పూర్తి చేసే బాధ్యత మరొకసారి చెప్తున్నా తీసుకుంటాను. ఇంకో పక్క ఏదైతే ఉందో పేరూరు కూడా పూర్తి చేస్తాం. అప్పుడు జిల్లాలో అన్ని కూడా అనుసంధానం అవుతాయి. అయితే ఇదొక ఎత్తు అయితే ఈరోజు మనం మెట్ట పైర్లేసాం. ఈ జిల్లాలో ఒక బాధాకరమైన పరిస్థితి. జూన్లో వర్షం పడింది, జూలైలో వర్షం పడింది. జూలై 20 నుంచి వరుణ దేవుడు ముఖం చాటేశాడు. అక్కడి నుంచి కష్టాలు ప్రారంభించాయి. మన కళ్ల ముందరిని మనం వేసిన పంట ఎండిపోయే పరిస్థితి వచ్చింది. దీన్ని ఎండిపోయే పరిస్థితి వచ్చింది. కొన్ని పంటలు కూడా కాపాడాం. ఎంత ఈల్డ్ వస్తుందనేది రేపు టెస్ట్ కూడా చేస్తున్నా. ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా రమ్మన్నాను. రేపే మీటింగ్ పెడుతున్నాను. వాళ్ళను కూడా ఫీల్డ్ లేకి పంపిస్తున్నాను. వాళ్ళను కూడా చూడమంటున్నాను. ఎప్పుడో ఇన్సూరెన్స్ ఇచ్చేది పంట పోయిన సంవత్సరానికి కాకుండా రియల్ టైంలో
పంట పోయిన వెంటనే మీ పంట చేతికొచ్చే సమయానికి మీకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అవసరమైతే ఇన్సూరెన్స్ పాలసీ కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అవే బ్యాంకర్స్ తో ఇన్సూరెన్స్ కంపెనీలతో రేపు మాట్లాడుతున్నాను. నేను వాళ్ళను కూడా చూడమని చెప్పి ఉదయం ఒకసారి మాట్లాడి చెప్తున్నాను. పోయి చూసుకొని వచ్చే తర్వాత సాయంత్రం మళ్ళా మీటింగ్ పెడుతున్నాను. ఇంకో పక్క ఇరిగేషన్ అధికారులందరినీ రమ్మన్నాను, కాంట్రాక్టులందరినీ రమ్మన్నాను. ఏవైతే ఈ జిల్లాలో రాయలసీమలో జరిగే ప్రాజెక్టులన్నీ సమీక్ష చేస్తాను. తొందరగా పూర్తి చేసి ప్రతి ఒక్క రిజర్వాయర్కి నీళ్లు నింపే బాధ్యత తీసుకుంటాను. ఏవైతే కొత్తగా రావాలనో అవి కూడా ఒక ప్రణాళిక పెట్టుకొని ఒక టైం బౌండ్ ప్రోగ్రాం ప్రకారం పూర్తి చేస్తాను. నేను అడుగుతున్న ఇవన్నీ నేను ఎన్నోసార్లు చెప్పాను మీకు. పంట సంజీవని కింద మిమ్మల్ని అందరినీ ఫామ్ పాండ్స్ తోవమని చాలా మంది అనుకున్నారు. ముఖ్యమంత్రి గారు ఏదో చెప్తారు కాబట్టి మనకేం బాధ లేదు, నీళ్లు కావాలి, నీళ్లు ఎట్లా చేస్తారు ఆయన బాధ్యతని వదిలిపెట్టారు.